ఇకబ్యాక్ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా ప్రవర్తిస్తుంది బంగ్లాదేశ్. షేక్ హసీనా టైంలో మంచి సంబంధాలు ఉన్నాయి భారత్తో. భారత్ అంటే స్నేహ హస్తం చాటేది బంగ్లాదేశ్. కానీ ఆ తర్వాత షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత సతీష్ గారు అసలు బంగ్లాదేశ్ లో ఏ రేంజ్ లో అంటే అసలు భారత్ అంటే పెద్ద శత్రువులా చూడడం మొదలు పెట్టారు. అసలు ఇక్కడ నాయకుల్ని తిట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, భారత్ కి పాజిటివ్ గా ఉన్న కొంతమంది నాయకుల విగ్రహాలను కూడా అక్కడ పగలగొట్టడం, అదంతా మనం చూసాం ఆ టైంలో. సో ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ భారత్ వైపు చూస్తోంది, భారత్ని అడుగుతోంది కరెంటుని ఇవ్వమని అని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్ లో తీవ్రమైన కరువు ఉంది. జల విద్యుత్ ఉత్పత్తికి చాలా ఇబ్బంది కలుగుతోంది. అంటే భారత్ చాలా సందర్భాల్లో మనం చూసాం, శత్రువు అయినా కూడా కష్టం వస్తే ఆ దేశానికి సహాయం చేయడం అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం, ముఖ్యంగా టర్కీ విషయం. సో భారత్ ఇప్పుడు ఎలా ఏం చేస్తుంది బంగ్లాదేశ్ విషయం అంటే భారత్ సహాయం చేయటమే కాదు, అసలు బంగ్లాదేశ్ పుట్టుకకే భారత్ కారణం. ఎందుకంటే ఈ తూర్పు పాకిస్తాన్ ప్రాంతం సంబంధించి పాకిస్తాన్ తో ఎప్పుడూ లేని ఒక తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నప్పుడు, అసహనానికి హక్కుల హననానికి పాల్పడుతున్నప్పుడు భారత్ తోడుగా నిలిచి పాకిస్తాన్ యుద్ధం చేసిన తర్వాత ఆ తూర్పు పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్ అయింది. అంటే నీ దేశం ఏర్పడడానికి నీ పుట్టుకకు కారణం భారత్. భారత్ లేకపోతే నువ్వు లేవు. భారత్ నీ తరపున యుద్ధం చేసి నీకంటూ ఒక స్వాతంత్రాన్ని తెప్పించింది. నువ్వు ఈరోజు నీ దేశంలో బంగ్లాదేశ్ ప్రతి పౌరుడు పీలుస్తున్న స్వేచ్ఛా వాయువులకు భారతే కారణం. కానీ అలాంటి భారత్ పైన కొందరు కుయుక్తులు పాల్పడే శక్తులతో చేతులు కలిపి బంగ్లాదేశ్ పిచ్చి పిచ్చి రాజకీయం చేసింది. దానికి మళ్ళీ రకరకాలుగా మూల్యం చెల్లించుకుంటుంది. అక్కడ తీవ్ర సంక్షోభ పరిస్థితులు, గందరగోళ పరిస్థితులు, అలాగే బంగ్లాదేశ్లో కూడా పాకిస్తాన్ డైరెక్షన్లో ఐఎస్ఐ ఉగ్రవాదం, కొందరు ఉగ్రవాదులను పెంచి పోషించడం, దాన్ని భారతదేశం పైన ఉసుగొలపడం, ఎలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూనే ఉంది. కానీ ప్రతిసారి ఒకటి గుర్తుపెట్టుకో, నీ పుట్టుకకు భారతే కారణం. భారత్కు జీవిత కాలం బంగ్లాదేశ్లో పుట్టిన ప్రతి ఒక్కడు రుణపడి ఉండాలి. అలాంటి బంగ్లాదేశ్లో ఇప్పుడు పరిస్థితి మనం చూస్తే విద్యుత్ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. రోజుకి 8 నుంచి 10 గంటలు కరెంట్ బంద్ అయిపోతుంది. అలాగే విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుండడం, అలాగే గృహాలు, వ్యాపారాలు, పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో అక్కడ సాయంత్రం 6 కల్లా దుకాణాలు కూడా బంద్ చేసిన వాతావరణం, అది ఆర్థిక వ్యవస్థపై కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది. ప్రధానంగా ఏంటంటే సహజవాయువు కొరత, దేశీయ గ్యాస్ ఉత్పత్తి తగ్గడం, ఎల్ఎన్జి సరఫరాలు అంతరాయాలు, ఇవి వివిధ కారణాలుగా ఇక్కడ కనిపిస్తున్నాయి. అటు డీజిల్, ఫర్నేస్ ఆయిల్తో ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సి ఉన్నా అది కూడా అక్కడ చాలడం లేదు. ఇప్పుడు తాత్కాలికంగా దీన్ని బయటపడేందుకు మళ్ళీ భారత్ శరణ్ జొచ్చుతోంది. మరి పాకిస్తాను, మీకు అందరూ మంచి ఫ్రెండ్స్ కదా, పాకిస్తాన్కి నుంచి మీరు విద్యుత్ పొందొచ్చు కదా, అంటే మీకు అవసరం అయితే మాత్రం భారత్ కావాలి, సంక్షోభం వస్తే భారత్ కావాలి, సమస్య వస్తే భారత్ కావాలి, కానీ భారత్పై కాలు దువ్వడానికి మాత్రం మీకు పాకిస్తాన్ స్నేహస్తం కావాలి. ఇది బంగ్లాదేశ్ రాజకీయం. కానీ ఇప్పుడు కొంత పరిస్థితులు కంపారిటివ్గా కొంత మెరుగుపడుతున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన క్రమంలో 50,000 టన్నుల డీజిల్ సరఫరా చేయాలని బంగ్లాదేశ్ భారత్ను కోరింది. అయితే భారత్ ఇప్పటికే ఈ నుమాలీగఢ్ రిఫైనరీ ద్వారా ఈ సరిహద్దుల పైప్ లైన్ నుంచి బంగ్లాదేశ్కు డీజిల్ సరఫరా చేస్తోంది. దాదాపు 2026 డిసెంబర్ వరకు 1.8 లక్షల టన్నుల డీజిల్ సరఫరా చేయాల్సి ఉంది. అది ఒప్పందం కూడా ఆల్రెడీ అయ్యింది. అది కూడా ఏంటంటే ఈ అదనపు సరఫరాపై భారత్ తన దేశీయ అవసరాలు, నిల్వలు, రిఫైనరీ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకునే నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి నెల దీనిపైన సమీక్ష ఉంటారు. ఎందుకంటే బంగ్లాదేశ్ విద్యుత్ వ్యవస్థలో లోతైన సమస్యలను ఇది బయటపెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఏంటంటే భారత్ కూడా అత్యంత కీలకం ఇది. ఎందుకంటే భారత్ దౌత్యపరంగా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో వైరం పెంచుకోవాలనుకోదు. కానీ ఎవడైనా కయ్యానికి కాలి దిగితే, కెలికితే మాత్రం ఏ రీతిలో జవాబు చెప్తుందో పాకిస్తాన్ మించిన బాధితురాలు లేరు. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కొంత గ్యాప్ ఇవ్వటము, అక్కడ పాలకులు, అంతకుముందు పాలకులు, అక్కడ ఉన్న పరిణామాలు, మిగతా వాళ్ళ దేశాల ప్రలోభాలకు లొంగి బంగ్లాదేశ్ వ్యవహరించిన తీరు, ఇవన్నీ గందరగోళాలకు గురి అయ్యాయి. అలాగే హిందువులపై అక్కడ దాడి జరగడం కూడా దేశంలో బంగ్లాదేశ్పై బాగా వ్యతిరేకత పెరిగింది. ఈ పరిస్థితులు కొంత పరిస్థితిని సర్దుకుమనే దానికి ఇది ఒక అస్త్రంగా భారత్కు దొరికింది. ఎందుకంటే కొత్త బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ ఈ ఢిల్లీ పర్యటనకు వచ్చారు. అప్పుడే ఆయన అదనపు ఇంధన సరఫరాపై మాట్లాడారు. భారత్ పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కూడా చర్చలు జరిగిన నేపథ్యంలోనే మేము ఉన్నాము అని ఒక హామీ అయితే ఇచ్చారు. అందువల్ల ఇప్పుడు విద్యుత్ సంక్షోభంలో భారత్ సరఫరా చేసే డీజిల్ తాత్కాలిక ఇంధనం మాత్రమే కాదు, 2 దేశాల మధ్య మళ్ళీ ఏర్పడుతున్న ఆర్థిక వ్యూహాత్మక సహకారానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తోంది.
ఇప్పటికైనా బంగ్లాదేశ్ రియలైజ్ అవ్వాలి, భారత్కు మించిన స్నేహాస్తం చాచే దేశం ఇంకొకటి లేదు. ఎందుకంటే భారత్ జియో పాలిటిక్స్ విషయంలో ఇప్పుడు కూడా ఒక డెమోక్రటిక్ వేలోనే వెళ్తోంది. అలాంటప్పుడు మీరు చెప్పుడు మాటలు విని చెడిపోతారా, లేదా అంటే భారత్ లాంటి ఒక మంచి ప్రజాస్వామ్యత దేశంతో స్నేహాస్తం చాచి బలమైన దేశంగా నిలబడతారా, మంచి ప్రజాస్వామ్య దేశంగా పరిడివిల్లుతారా అనేది అది బంగ్లాదేశ్ చేతుల్లోనే ఉంది. రైట్.